హలో! హాయ్ అండి. శ్రావణి ముక్కల ఛానల్‌కి వెల్కమ్ టు వీడియో. ఇదిగోండి ఈరోజైతే ఏంటి వీడియో అనుకుంటున్నారా? చూడండి ఇంక మా మొక్కలైతే ఇవన్నీ అనమాట. పండగ గదా! ఇంక అన్ని మొక్కలన్నీ బాగా పూలన్నీ వచ్చినియి అనమాట. ఇంక మీకు అందుకనే వీడియో తీసి పెడదామని చెప్పని వీడియో తీసి పెట్టాను. ఇక పండగ నెల పట్టిన కాడ నుంచి ముగ్గులు, గొబ్బెమ్మలు అన్నీ ఉంటాయి గదా! ఇక మాకైతే రోడ్డు వేశారు గదా! ఇంక నాకు నచ్చిన ముగ్గులైతే వేసేస్తున్నానండి రోడ్డు మీద అయితే. ఇక అందుకని మీకు గూడా చూపిద్దాంలే అని చెప్పన్నాని వీడియో అయితే తీసేశాను. ఇంక ఇక్కడైతే నేను చేపల కర్రీ వండుదామని చెప్పన్నాని ఇదిగోండి ఇంక చేపలు సట్టు అనమాట. దీన్ని మట్టి సట్టు అంటారు. మా తాతమ్మ, మా మామలు అవన్నీ మా వోళ్ళందరూ అట్లాగే వండేవాళ్ళు సట్టులో. నేనైతే ఇంకా ఒక సట్టయితే కొనుక్కొచ్చుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా సట్టులో వండితే చేపల కూర బాగా రుచి వచ్చిద్దని చెప్పనని తీసుకున్నాననమాట. ఇంక ఈ చేపలైతే ఇంక పొయ్యి మీద వండుకుందాము. వేడి నీళ్ళు కాసుకుంటాం కదా! ఇంక అందుకని చేపల కర్రీ కూడా దీని మీదే వండుదామని చెప్పానని నేనైతే మీకు వీడియో తీసి పెడదామని చెప్పానని వీడియో తీస్తున్నాననమాట. ఇంక వీడియో తీస్తా ఇంకా ఇదిగోండి పొయ్యి అయితే మండట్లేదు. ఇక బాగా పొగ అయితే వస్తుంది. పొగ వస్తుంది కదా అని చెప్పానని ఇంకా పొయ్యి నిండా పుల్లలు పెట్టాననమాట. ఇక అప్పుడైతే మంట అయితే రాజుకుంది. ఇక రాజుకుంది కదా అని చెప్పానని ఇక ఆయిల్ అయితే వేసేస్తున్నాను. నూనె అయితే బాగా కాగినాక కరివేపాకు అవన్నీ వేసుకుందామని పక్కనైతే పెట్టుకుంటున్నాను అన్నీ. చేపల సట్టులో వండితే ఏంటంటే భలే రుచొచ్చిద్దండి. అందులో కట్టెల పొయ్యి మీద వండితే ఇంకా రుచొచ్చిద్ది. చాలా బావుంటది కర్రీ. అందుకని చేపల సట్టులో మామూలుగా సిలిండర్ ఉంటాయి గదా! వాటిల్లో వండుకున్నా బానే ఉంటది. కాకపోతే మట్టి సట్టులో ఏంటంటే టేస్ట్ ఇంకా పెరిగిద్దనమాట. ఆయిలు అవన్నీ చాలా బావుంటది. కొంచెం వేసుకున్నా. ఇక అందుకని నేనైతే ఇదిగోండి ఆయిల్ అయితే బాగా కాగిపోతుందనమాట. కొంచెం కరివేపాకు అవి వేసుకుందాము అనని ఇంక అన్నీ పచ్చిమిరపకాయలు అన్నీ కోసి పెట్టుకున్నాననమాట. అన్నీ కోసి పెట్టుకుంటే కూర అయితే తొందరగా అయిపోతుంది. కొంతమంది అన్నీ కలిపి పెట్టుకుంటారు. కూర అయితే రుచిగా ఉంటది. నేనైతే కానీ అన్నీ కలిపి పెట్టుకోలేదు. కూర అయితే ఇంక ఇట్లా వేసుకుంటున్నాననమాట. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. కొంచెం అవి ఏంటంటే బాగా నూనె కాగినాక వేసుకుంటే కొంచెం టేస్ట్ ఫ్లేవర్ భలే వస్తుందనమాట. ముందైతే అవి బాగా వేపుకుంటున్నాను. తర్వాత ఏందంటే ఉల్లిపాయలు వేగుతాయి కానీ తర్వాత అవి వేగవు. ఆయిల్ దానికి సరిపడక. ఇదిగోండి ఇక్కడైతే పొయ్యి బాగా మండుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఉల్లిపాయలు వేగి ఉల్లిపాయలు బాగా వేగితే ఇక దానిలో చిన్న చేపలనమాట. చిన్న చేపలు కొంచెం మా వారు పెద్ద చేపలు తెస్తే కొంచెం ముక్కలు ఎక్కువైపోయినాయి అనమాట. ఆ ముక్కలు తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. అవి ఇవి వండుకుందామనని ఇక వేసుకుంటున్నాను. ఉల్లిపాయలైతే బాగా వేగాలి. నేనైతే ఇంకా పూల కుండీ ఉంది అనుకుంటారేమో, అది కొంచెం దూరంగానే ఉందండి. అంటే మీకు వీడియోలో కొంచెం బాగా కనబడిద్దనని ఇంక అట్లా దూరంగానే ఉంది. కొంచెం బాగా కనబడిద్దనని ఇంక అట్లా పెట్టాననమాట. పొయ్యి దగ్గర అంటే ఎంత గలీజ్‌గా ఉంటదో మీకు తెలుసు కదా! బయట కట్టెల పొయ్యి అంటే. ఇక నేనైతే ఇంక ఇలా పెట్టాననమాట దూరం నుంచి. బాగా 1:00 ఆ టైంలో అనమాట. ఇంక అప్పటికప్పుడు అనుకున్నాననమాట కట్టెల పొయ్యి మీద వండుదాంలే అనని. ఇక గ్యాస్ మీదే కదా ఎంతలోకి వండుదాం అనుకున్నాను. ఈ లోపలేమో సరే కట్టెల పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టాం కదా! నీళ్ళయి పోసుకున్నాం కదా! పొయ్యి ఎలాగా వెలుగుతుంది కదా అన్నట్టు ఇంక కట్టెల పొయ్యి మీద వేసేసాను.
దీనికి సట్టెలకి మీకు ఏదన్నా కొంచెం మసి అంటకుండా ఉండాలి అంటే కొంచెం బియ్య పిండి ఉంటది కదా! బియ్య పిండిలో కొంచెం వాటర్ కలుపుకొని అది సట్టికి రాసుకొని పొయ్యి మీద పెట్టుకుంటే మసి తొందరగా అంటదనమాట. అంటే పెద్దోళ్ళు మా మా మామ్మ, మా నాయనమ్మ వాళ్ళు అట్లా చేసేవాళ్ళనమాట. మా మేనత్తలు అందరూ. చేపల కూర అట్లా మా నాయనమ్మ అయితే బాగా వండేది. మా నాయనమ్మ ఏంటంటే తూర్పు సైడ్ అనమాట. ఇంకా ఆమె బాగా వంటలు అన్నీ చేసేది. పల్లెటూరు సైడ్ గదా! మా మేనత్త వాళ్ళందరూ బాగా మా పెద్ద మేనత్త పల్లెటూరనమాట. ఆమె గూడా అట్లాగే చేసేది. ఇంకా పల్లెటూరు సాంప్రదాయం అంటే ఇక అబ్బో! భలే ఉంటాయిలెండి. ఇంకా ఇక్కడ సిటీస్‌లో అట్లా ఎవరికీ ఉండవు. అట్లా పల్లెటూరులో పాటిస్తారు అవన్నీ. ఇంకా ఇప్పుడెవరు కట్టెల పొయ్యి మీద వండుతున్నారు శ్రావణి అంటారా? కానీ దేని టేస్ట్ దానికేనండి. చాలా బావుంటది వండుకునే విధానంగా వండుకుంటే. టేస్ట్ కావాలి, ఆ టేస్ట్ కోసమే కదా మనం హోటల్స్‌కి వాటిలకి వెళ్ళేది. కొంచెం ఓపిక చేసుకొని మనమే వండుకుంటే ఇంట్లో టేస్ట్ మనకు కావాల్సినంత టేస్ట్ ఉంటది. ఇంక నేనైతే అన్నీ తక్కువ తక్కువ వేసుకొని వండుకోవచ్చు. చక్కగా ఒక ముద్ద తినొచ్చు అని నాకు నచ్చినట్టు నేనైతే వండుకుంటానండి ఇంట్లో మాత్రం. ఎక్కడికో వెళ్ళి పరిగెట్టుకొని వెళ్ళి తిని వాళ్ళు పెట్టేదాకా ఆగి ఇవన్నీ ఎందుకు టైం వేస్ట్. నాకు కావాలి, నేను తినాలి అనుకుంటే మాత్రం నాకు నచ్చినట్టు నేనైతే వండుకుంటాను. మీరైతే ఎలా చేస్తారో నాకైతే తెలీదండి. ఇంకా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి చేపలు వేసేసుకున్నాను, పసుపు వేసుకుంటున్నాను, కారం వేసుకుంటున్నాను. అన్నీ కొంచెం మగ్గనిచ్చి కొంచెం ఒక టమాటా వేసుకొని చింతపండు పిసుకొని వేసుకోవడమే. నేనైతే గంటి పెట్టి జాగ్రత్తగా కలుపుతున్నాను. మట్టి కుండ కదా! అడుగున బాగా పల్చగా ఉంటది. కొంచెం చిన్నగా జాగ్రత్తగా అట్లా వెనక్కి తిప్పుకున్నాననమాట. వెనక్కి తిప్పుకొని కొంచెం చింతపండు, టమాటా వేసుకొని పిసుక్కొని పులుసు పోసుకుంటున్నాను. కానీ పులుసు కొంచెం చిక్కగా పోసుకుంటే మనకు పులుసు ఎంత కావాలో అంత ఏసుకుంటే బావుంటది. కానీ కొంతమంది పల్చగా పెట్టుకుంటారు. చేపల కూర ఎప్పుడైనా వండిన రోజు టేస్ట్ ఉండదండి. మరుసటి రోజు టేస్ట్ ఉంటది. అదైతే చాలామంది పూర్వకాలం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే చేపల కూర ముందుగానే వండేసేసి పిల్లలకి మరుసటి రోజు చేసి పెట్టేవాళ్ళు. ఇంగా అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడోళ్ళు అట్లా కాదండి. పొయ్యి మీదే ఉండాలి. టేస్ట్ చేయాలనుకుంటారు. ఇంక మేమైతే ఇంక ఆ రోజు ఆ సండే అనమాట. ఇంక సండే కదా అని చెప్పానని ఇంక అప్పటికప్పుడు అనుకున్నాను. లేకపోతే ముందు రోజే వండేదాన్నండి నేను గూడా. ఎక్కువ శాతం మేము 2 రోజులు తింటాం చేపల కర్రీ. బావుంటదని. ఇదిగోండి నేనైతే సరిపడినంత ఏసుకుంటున్నాను. నేను ఫ్రై వీడియో పెట్టాను గదా! ఈ ఫ్రైకి తీసానండి మధ్య ముక్కలు. ఇవన్నీ తలకాయలు అవన్నీ తీసాను. ఇక అవి మరుసటి రోజు ఎప్పుడన్నా వండుకుందాంలే అన్నట్టు దాసిపెట్టుకున్నాననమాట ఫ్రిడ్జ్‌లో. దాసిపెట్టుకుంటే ఈ లోపల చిన్న చేపలొచ్చినియి. చాలా బావుంటాయి. మాకు ఇళ్ళమ్మట వస్తాయన్నమాట. కాలువ దగ్గర పక్కనే అనమాట. ఇక ఆ చేపలొచ్చినియి కదా అని చెప్పానని నేనైతే ఇంకా అవి ఇవి కలిసి పులుసేసుకుందాంలే బావుంటది అని చెప్పానని ఇలా అయితే వండుకుంటున్నాను. మీరైతే ఇలా ఎవరన్నా వండారేమో నాకు కామెంట్ చేయండి. నా కర్రీస్ అయితే నచ్చితే మాత్రం బావున్నాయని ఒక్క కామెంట్ చేయండి. నాకైతే ఫుల్ సపోర్ట్‌గా ఉంటది. ఇంకా నాకు మంచి మంచి వీడియోలు చేయాలి. ఇంకా మంచి మంచి కర్రీస్ పెట్టాలి అనిపిచ్చిద్ది నాకైతే. మీకైతే నేను అట్లా పెడతాను. మంచి మంచి కర్రీసు అవన్నీ అనమాట. మధ్యలో ఫోటోస్ కూడా యాడ్ చేశాను. ఫోటోస్ యాడ్ చేసి ఇదిగోండి కుత్తా అయితే ఉడుకుతుందనమాట చేపల కర్రీ.
టీవీ అన్నమాట పక్కన సౌండ్. పాటలు పెట్టుకున్నాం అన్నమాట. పాటలు పెట్టుకొని ఇక్కడైతే పక్కన పని చేసుకుంటా ఉన్నారు సైడు. ఇదిగోండి ఇంకైతే కుత్త ఉడుకుతుందన్నమాట. చేపల కర్రీ అనేది 4 పక్కల ఉడికితేనే రుచి వచ్చిద్దన్నమాట. గ్యాస్ పొయ్యి మీద ఏంటంటే అక్కడి వరకే ఉడికిద్ది. ఇక ఏంటంటే కొంచెం మసాలా అంతా బాగా ఉడకదనమాట. చేపల కర్రీ అనేది బాగా 4 పక్కల ఉడికితేనే బాగుంటుంది. పొయ్యి మీద అనేది 4 పక్కల మంట తగిలిద్ది కదండి. ఇంక అందుకనైతే బాగా భలే రుచిగా ఉంది చికెను. నేను దీని మీదే వండాను. పొయ్యి పెట్టుకున్న కాడి నుంచి చక్కగా చికెను అవన్నీ వండుకుంటున్నాను అనమాట. భలే టేస్ట్గా ఉంటున్నాయి. ఇంక నేనైతే బాగున్నాయి కదా అని ఇంక అట్లా తింటున్నాను అనమాట. అంటే నాకు నచ్చినట్టు నాకు ఇష్టమైనట్టు నేను తింటున్నాను. ఒకళ్ళకి కాదండి, నాకైతే అట్లా నచ్చిద్ది, అట్లా తింటాను. ఇట్లా అయితే అదే ఇప్పుడు బయట అమ్ముతున్నారు కదా కుండ బిర్యానీ, చేపలు కర్రీ, మండి బిర్యానీ, ఇవన్నీ మనకి ఇష్టమైనట్టు మనం ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. అది మన ఇష్టం. ఇదిగోండి ఇంకైతే ముక్క అయితే ఉడికిపోతుంది బాగా. కొంచెం ఇంకా మగ్గనిచ్చి ఇంకా దించేద్దాం అని అనుకుంటున్నాను. చేపల కూరలో మెంతి పొడి రుచి వచ్చిద్ది అనమాట. లాస్ట్లో కొంచెం మెంతి పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. ఉప్పు అయితే తగ్గింది, కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. ఉప్పు అయితే తగ్గింది కదా, ఇంక అందుకనైతే తీసుకుంటున్నాను. ఇవి వేసుకొని ఇక కొంచెం టేస్ట్ చేయాలి కదా, ఉప్పు అనేది టేస్ట్ చేసినాకే కదా తెలిసేది. ఇంకా నా నుంచి అయితే మీకు వీడియోస్ అయితే ఏమన్నా కర్రీస్ కావాలన్నా, ఏమన్నా వీడియోస్ మీకు ఎట్లా అంటే దేవుడి గుళ్ళు కావాలన్నా, ఏ వీడియో కావాలన్నా కామెంట్ చేయండి, నేను పెడతాను. ఏదైనా కర్రీ కావాలన్నా. ఇకైతే పండగ పప్పల వీడియోలు అవన్నీ వండిన వీడియోలు అయితే వస్తాయి. ఇదిగోండి ముగ్గు అయితే నేను సంక్రాంతి రోజు వేసుకున్న ముగ్గులు అన్నమాట. ఇవన్నీ మీకైతే ఫొటోస్ పెట్టాను. రోడ్డు వేసిన కాడి నుంచి ముగ్గులు అనమాట. నాకైతే మా ఆయన అయితే ఒకటే అంటున్నారు, పండగ చేసుకో అంటున్నారు. ఓకేనండి, బాయ్.